ఇక తాగనన్నోడిని, మందు కొడుతూ ఇక మానేస్తానన్నోడిని, అమ్మాయిలనకాలు తిరుగుతూ ఇక అమ్మాయిల జోలికి వెళ్ళనన్నోడిని నేను నమ్మను. ఎందుకంటే అవి మన కంట్రోల్లో ఉంటాయని మనం అనుకుంటాం, అవి ఎప్పుడో మనల కంట్రోల్లో పెడుచుకుంటాయి. అరే సీరియస్గా చెప్తున్నాను నేను, ఇంకోసారి లవ్ కానీ అమ్మాయిలు ఊసు కానీ ఎత్తితే నీ చొప్పు తీసుకొట్టు. కావాలంటే వాళ్ళ నుంచి నువ్వు నాతోనే ఉండు. చూద్దాం. అదండి సంగతి. పర్సన్స్ వేరేనా, ప్రాబ్లమ్స్ ఒకలాంటివే. అబ్బాయిలకు దూరంగా ఉంటానంటున్న ఈ అమ్మాయి, అమ్మాయిల జోలికి వెళ్ళనంటున్న ఈ అబ్బాయి ఈ రోజు నుండి వీళ్ళ సోలో లైఫ్ని ఎలా లీడ్ చేశారో వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆ రింగ్ ట్రింగ్ ఆటను చూద్దామా? హలో, ఎక్కడున్నావే? నేను కాలేజ్ బస్ స్టాప్కి వెళ్తున్నాను. ఇక్కడ కిషోర్ గాడు నీకోసం గాలి ఇచ్చేస్తున్నాడు, పంపించమంటావా? నేను నా గురించి వాడికి ఏం చెప్పకు. ఓకే ఓకే బాయ్. శ్రేయా ఏంటి ఒంటరిగా? కిషోర్ గారు రాలేదా? వాడికి నాకు కట్ అయింది. కట్ అయిందా? వావ్, ఎన్నాళ్ళ ఖాళీ అయ్యా శ్రేయ. అయితే నీ పోర్షన్ లో అద్దెకి దిగొచ్చు అనమాట. మరి బ్యాచిలర్స్ కి ఇస్తావా? జస్ట్ జోకింగ్, ఎందుకంత కోపం? చలో హాయిగా చాక్లెట్ రూమ్కి వెళ్ళి నోరు తీపి చేసుకుని సినిమాక్స్ లో మ్యాట్ ని చూసుకుని మెల్లగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, చాలా పనులు ఉంటాయి. ఒక్కదాని ఎన్నాళ్ళు ఉంటావు చెప్పు? ఎవడో ఒకడు బండి ఎక్కాలి, అదేదో నా రెక్కు యమహా RXZ, స్మూత్ గా స్పీడ్ గా వెళ్ళిపోద్ది. దాని మీద ఒక్క రౌండ్ వేస్తే నన్ను ఆ రౌండ్స్ ని అస్సలు మర్చిపోలేవు. ప్లీజ్ 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 నేను కాలు పట్టుకుంటా, ప్లీజ్ దా 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 ఎక్కుదా. హలో హలో శ్రియా, వెళ్ళిపోతావేంటి? ఆలోచించుకో. ఇదిగో బ్లాక్ బెర్రీ, సిమ్మేసి రీఛార్జ్ చేయిస్తా. ఫుల్ చాక్ చాయ్. బ్లాక్ బెర్రీ నచ్చని చెర్రీ గర్ల్ ఉంటుందా? గుడ్ గర్ల్. ఓ గాడ్, చూసేసిందిరా బాబు. ఆగరే, ఆగమంటే ఆగవే. ఒకసారి బ్యాక్ చూడు. పెద్ద జలగా మనీ పర్స్ చూసిందనుకో సప్రింగ్ చేస్తావు. ఆ రజని నీకు హ్యాండ్ ఇచ్చిందంటగా? నాకు తెలుసురా, అది నిన్ను ఒంగోబెట్టేస్తుందని. అయితే ఇంకే నువ్వు ఒంగోబెట్టే. చూడు శ్రీ, అది లేదని బాధపడుకు, ఇది ఉంది నీకు. అయినా నిన్ను ప్రేమించడానికి కావాల్సింది లక్, అది ఉంది నాకు. నీకు కావాల్సింది లక్కు కాదే. డోంట్ వరీ, ఈ రోజు నుంచి మనం మంచి లవర్స్. మరి నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నన్ను బాగా చూసుకోవాలి. నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేస్తావా? నాకు తెలుసు, ఇది పెట్టడానికి రెడీ. ఏ శ్రీ, నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎప్పుడు మనీ ఉండేలా చూడాలి. నా కోసం బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ అన్ని తీసుకోవాలి. రేపు నా బర్త్డే కాబట్టి నన్ను రకరకాల గిఫ్ట్స్ తో ముంచేయాలి. ముంచుతాడు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సిటీలో ఉన్న టాప్ హోటల్స్ నుంచి పెట్టించాలి. ఇంకా డ్రాపింగ్స్, పికప్స్ అన్ని నువ్వే చూసుకోవాలి. ఇంకో విషయం, వీఆర్ జస్ట్ లవర్స్. అలా అలా సరదాగా తిరగాలి. పెళ్లి మాత్రం అమ్మా నాన్నలకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి. వన్ మోర్ థింగ్, ఈ లవ్ లో నేనేమి ఇవ్వను, నువ్వేమీ అడుక్కోడు. అది కాదు శ్రీ, నువ్వు చెప్పిందల్లా చేసి రావుగడే అన్న దొరుకుతాడని చూసుకో. తప్పగా मामू देख रहे, क्या पुट्टी है बाप. छोकरी चाहिए क्या? ले लो. ఖచ్చితంగా ఎవరితో అమ్మాయి ఉంటది. అమ్మాయిరా? ఆగవే, నీ పాటికి నువ్వు తన్నేసి వెళ్ళిపోతే తన్నించుకోవడానికి మేము ఎదవాలనుకున్నావా? అవునరా ఎదవలే. మీరు మా మనసులపై కొట్టే దెబ్బలతో పోల్చుకుంటే ఇవన్నీ నథింగ్. మనసుమే కొట్టానా? ఎంత పొగరే నీకు, కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నావు. అయినా మీ ఆడజాతుకున్న బుద్ధే అంతే. ఇంకొకసారి వే అన్నావంటే ఇక్కడే పాతేస్తాను. అమ్మాయిలంటే అంత చీపరా మీకు? ముందు సారీ చెప్పి కలవే ఇక్కడి నుంచి. ఏంటే నోరేసుకొని పడిపోతున్నావు? అందం ఉంటే సరిపోదు, ఆడదానికి అనుకో ఉండాలి. అనుకోగా ఉండాలా? ఉంటే బతకనిస్తారా మీ మగజాతి? మీరేమన్నా తక్కువ అంటే ఐసుని చూపించి నేల నాకిచ్చేస్తారు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాస్టారు, ఏంటి గొడవ? ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఈ దెబ్బ. ఇలా రండి.
ఈ 3000 తీసుకుని లైక్ చేయండి. మీరు బండి ఎక్కడ మాస్టర్? రండి. క్లియర్. ఇదిగో రాజా, ఇలా కనపడిందని అలా పెట్టుకుంటూ పోయానుకో, రేపు పొద్దున నీకు పెట్టడానికి ఎవరు ఉండరు. కొంచెం నువ్వు ఉంచుకో. హలో మాస్టర్, పర్సు పుట్టిందే పెట్టడానికి. అందులో ఆడవాళ్ళ కంటే అస్సలు ఆలోచించను. ఎంత ఉంటే అంత తీసి పెట్టేయడమే. శ్రేయా, ఏంటి 3000 ఇచ్చా, బండి ఎక్కచ్చు కదా, నేను ఇంటికే డ్రాప్ చేస్తా. చెప్పు తీసుకొట్టాను. నేను ఇమ్మన్నాను నేను అడగకుండా ఇవ్వడం, ఆ తర్వాత అన్ని అడగడం అలవాటు అయిపోయింది ఒక్కొక్కడికి. బ్లడీ ఇడియట్స్. శ్రేయ ఏదే? ఫస్ట్ ఇయర్ బిందుది ఏదో లవ్ ప్రాబ్లం అటే, మాట్లాడడానికి వెళ్ళింది. ఓయ్, ఆ ఫేస్ ఏంటే? వాడికి ఫోన్ కలుపు, నేను మాట్లాడతా. ఏయ్ బిందు, ఆగవే. తెలిసిన యద్వా ఎవడన్నా వస్తే బాగున్ను. రండ్రా ఎంతసేపు అమ్మా? భయ్యా 1 minute నా. ఎక్కడ చచ్చారా? రండ్రా. అది నీ రజనీ కజిన్ సుస్మిలా ఉంది. నా మాట వద్దురా రే. సుస్మినేరా? నా మాట ఏంట్రా రే. పెట్టొద్దురా చెరుకు మిషన్లో చెయ్యి. సర్ప్రైజ్! ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. రా కూర్చో. 100 years రా నీకు. ఇలా తలచానా లేదా అలా ప్రత్యక్షం అయిపోయావు. నువ్వు నేను రజనీ ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే వాట్ ఏ మెమరబుల్ డేస్ యార్. అరే ఇలా చూడరా నన్ను. పోనీలేరా, రజనీ పోతేనే దాని కజిన్ నేనున్నానుగా. నీకెలా కావాలంటే అలా చూసుకో. స్పెక్ట్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా, సరేనా? భయ్యా అనుకున్నవాడు వచ్చాడు, ఆర్డర్ లేలో. మేడం మెను ఏమేమి ఉన్నాయి? 2 large pizza, 6 sandwich, 4 spring roll, 3 chicken burgers, chicken manchuria, chicken kebab, hot dog, black forest, ice cream, chicken rolls, veg rolls, noodles, soup, chicken leg pieces, drumstick, chicken pakoda. That's enough. భయ్యా 3 cokes. ఓకే మ్యామ్. ఏం శ్రీ మాట్లాడవేం? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ 6 months మాత్రమే. తర్వాత మా ఆయన ఫ్రీడమ్ ఇస్తాడో లేదో కూడా తెలీదు. ఏ అలా వెళ్ళిపోతున్నావేంటి? నిన్నే ఏదో హాస్టల్స్ అందుకే అలవాటు పడ్డావు కదా అని ఆఫర్ చేస్తే. చూడు సుస్మి, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. దాన్ని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది. అట్లీస్ట్ ఈ బిల్ కట్టి అయినా. సారీ యార్, నేను ఇప్పటి వరకు మనీ పెట్టింది చాలు. ఇక మీదట అమ్మాయిలకి పెట్టదలుచుకోలేదు. ఏంటి పెళ్ళ అంటే? పెళ్లి చేసుకున్న నోట్లో మట్టి కొడతావా? ఏ పోరా. రారా, అర్జెంటుగా ఈ ఏరియా ఖాళీ చేశారు. మంజీరాలో మంచి ఫ్లాట్ చూసా. మంచి అక్కడ రేట్లు గోప్ పగిలిపోతాడు కదరా. ఏం పర్లేదు, ఈ కులు సమాజం నుండి అర్జెంటుగా దూరంగా వెళ్ళాలి. అరే ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే. ఆ ఏరియా అమ్మాయిలు దరిద్రం వదిలి. అదిరిందిరా. ఈడెవడో బొమ్మ కూడా ఇచ్చాడు. బ్యాచులర్కి ఏమి ఇస్తారా? రే నువ్వు ఇక్కడేం మాట్లాడకుండా నన్ను ఫాలో అయిపో. 304 ఇటు సైడ్. రే నీకు విషయం అర్థమవుతుందా? ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది. బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు. బాబు వెళ్ళిపోతున్నారు బాబు. నువ్వు రారా. నువ్వు బ్యాచులర్, నేను ఫ్యామిలీ. అదే ఎప్పుడు నుంచిరా? ఇప్పుడే 2 minutes బ్యాక్ పెళ్ళైంది. 6 నెలల గడుపుతో యూఎస్ వెళ్ళింది. ఎవరు? నీ చెల్లి బామ్మర్తి. లక్ష్మి కడిగించాలి, కాఫీ ఇచ్చే. రే బెల్లు బయటోళ్ళకి, డోరు అయినోళ్ళకి. అలా మేనేజ్ చేస్తాను చూడు. ఏదో ఆర్ యు రెడీ? అంకుల్ ఆంటీ పెళ్లి కనిపించట్లేదా? ఓ చేత్తో కొట్టేస్తున్నావు. అది కాదు సార్. ఫ్లాటా? అవునండి. బ్యాచులర్సా? ఇవ్వం సార్, నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీస్. అవుట్ 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 అవుట్. మొఖం పెత్తాడు పెద్దటి అయిపోయారు. పగిలిపోతే ఏదో బూతు మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు. లేదు సార్, వీడికి కొంచెం నత్తి. మాది ఫ్యామిలీనే. షీఈ్ మై వైఫ్. డెలివరీకి యూఎస్ వెళ్ళింది. దేనికి? పుట్టబోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్. నమ్మచ్చా? కావాలంటే మా ఊడి ముఖం మీద కొట్టండి. నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవయ్యా, ఎక్కడో మండుతుంది నాకు. సరే, కింద వాచ్మెన్ మనేం ఉన్నాడు, వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి. ఓకే. ఓయ్ రెంట్ భరించగలరా? వాచిపోద్దు మరి. పర్లేదు అంకుల్, మొగ అలవాటే. అవే ఎక్స్ట్రాలంటే. అంకుల్తో జోక్లేంట్రా.